హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు కదా ఫార్మకాగ్నసీ వచ్చేసి నక్స్ వామికా సెన్నా క్లవ్ గురించి చెప్పండి మేడం, ప్లీజ్ మేడం అర్జెంట్ అన్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి అర్జెంట్ అనే ఉండొచ్చు, 10th రోజు ఎగ్జామ్ ఉందనేసి. అయితే మీ గురించే ఇప్పుడు వీడియో చేయబోతున్నా, చూడండి, చూసి లైక్ చేయండి. అసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకు కూడా అవసరం ఉంటే యూజ్ అవుతుంది. సింపుల్గా ఈజీగా చెప్తాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. క్లవ్ గురించి. క్లవ్ వచ్చేసి మనకు లవంగా, మనము కిచెన్లో రెగ్యులర్గా వాడతారు, మన మదర్ని అడిగితే చెప్తారు క్లవ్. దాని సినానియం వచ్చేసి క్లవ్ బర్డ్స్ ఉంటాయి, క్లవ్కు ఫ్లవర్స్ కూడా ఉంటాయి. చూపిస్తా, మీకు ఇమేజ్ కూడా చూపిస్తా ఫ్లవర్స్ ఏ విధంగా ఉంటాయని. బయాలజికల్ సోర్స్ వచ్చేసి క్లవ్ కన్సిస్ట్ ఆఫ్ ద డ్రైడ్ ఫ్లవర్ బర్డ్స్ ఆఫ్ యూరోజెనియన్ క్యారియోఫైలం థామ్స్. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఫ్లవర్ బర్డ్స్ ఆఫ్ ది యూజీనియా క్యారియోఫైలాస్ తంబు, ఇది రాయాలి. ఫ్యామిలీ వచ్చేసి మైత్రేసియా ఫ్యామిలీ అనేసి పెట్టేసి మనము హెడ్డింగ్స్ సినానియం, బయాలజికల్ సోర్స్, ఫ్యామిలీ అనేసి మనం హెడ్డింగ్ పెట్టి రాయాలి. రాస్తే వాళ్ళకు అట్రాక్టివ్గా ఉంటుంది. జియోలాజికల్ సోర్స్ వస్తే క్లవ్ ట్రీ ఈజ్ ఏ నేటివ్ ఆఫ్ ఇండోనేషియాలో మీది. ఇట్ ఈజ్ ఏ కల్టివేటెడ్ మెయిన్లీ ఇన్ ఐస్లాండ్ ఆఫ్ ది జనీబార్. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, నేటివ్ ఆఫ్ ది ఇండోనేషియా అని రాస్తే అయిపోతుంది. ఇండియా అండ్ సిలాన్ ఇవన్నీ అవసరం లేదు. ఇంత ఇట్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద, ఇవన్నీ అవసరమే లేదు. కల్టివేషన్ కలెక్షన్ ఏ విధంగా, ఇది కూడా ఏం అడిగారు. సినానియం బయాలజికల్ సోర్స్, ఫ్యామిలీ జియోలాజికల్ సోర్స్. కల్టివేషన్ కలెక్షన్ ఏ విధంగా కల్టివేషన్ చేసినాము, ఎంత కట్ చేసినాము, మాయిశ్చరు వాము ఏ విధంగా దాన్ని డ్రై చేసినాము, ఏ విధంగా ఎన్ని సెంటీమీటర్లు, అవన్నీ ఇదిగోండి కల్టివేషన్ కలెక్షన్. మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా సీడ్స్ సోన్ ఆన్ వెల్ డ్రైడ్ సూటబుల్ సాయిల్, ఏ సాయిల్లో ఎంత దగ్గర ప్లాంట్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్ గ్రాండ్, ఈ విధంగా ఇది మీకు కల్టివేషన్ కలెక్షను. లాంగ్ ఆన్సర్లో అడగకపోవచ్చు, మెయిన్లీ యూజెస్ ఏంది అనేసి అడుగుతారు. క్లవ్ బర్డ్స్ చేంజ్ ద కలర్ చేంజ్ అవుతుంది, దే మ్యాచర్ ద start of the rain season, long greenish bird appear in the change in the lovely rosy peach color ga change avutundanta. And as the corolla fad of carex terms yellow and red, brown color untadi kada, yellow red ga maartanta. rains birds collected during the weather in the month of August to December lo collect cheste em avutadante rainy season కాబట్టి done either the climbing the tree or using some ladder with the help of mobile platform. ఈవెన్ ఇది అవసరమే ఉండదు కల్టివేషన్ కలెక్షన్. క్యారెక్టర్స్ అవుతారు, ఏ ఆర్డర్ ఏ కలర్ అనేసి. క్లవ్ ఈజ్ ఏ రెడ్డిష్ బ్రౌన్ కలర్ విత్ ద అప్పర్ crown and hypothemium. The hypothemium is a hypocylindrical and tapping at the end. The hypothemium is a 10 to 13 mm long. ఏడుని చూడండి, ఇది హైపోథీమియం మనకి ఇమేజ్లో కనిపిస్తుంది చూడు, అది ఎంత ఉందంట 10 to 13 mm లాంగ్ ఉంటుందంట, 4 mm వైడ్ ఉంటుందంట, 2 mm థిక్నెస్ ఉంటుందంట. ఇదిగోండి ఓవరీ విచ్ the helical crown consists of aromatic odor, fungus aromatic taste. ఇది మనకు ఇమేజ్, మనకు క్లవ్ ఏ విధంగా ఉంటుంది అనేసి ఇమేజ్ ఈ విధంగా మైక్రోస్కోప్లో కట్ చేసి చూస్తే ఏ విధంగా ఉంటుంది ఇమేజ్ అని కూడా మీకు ఇమేజ్ చూపిస్తున్నాను. ఈ డయాగ్రామ్ డ్రా చేసిన మీకు పార్ట్స్ రాస్తే కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ కెమికల్ కాన్స్టిట్యూషన్ మెయిన్ ఇంపార్టెంట్. క్లవ్ కంటైన్స్ 14 to 21% ఆఫ్ వోలటైల్ ఆయిల్ ఉంటుంది. అదర్ కన్సెంట్ ప్రజెంట్ ఇన్ ద ఇజోనల్, అసిటైల్ ఇజోనల్, గ్యాలోటిక్ యాసిడ్ అండ్ 2 క్రిస్టాలిన్ ప్రిన్సిపల్స్ ఆల్ఫా బీటా క్యారియోఫైలస్ మిథైల్ purpura gum resin fiber caryophyll in odorless component and appear to be the
phytosterol, erogenal and colorless liquid, colorless ఉంటుంది. Clove oil is a 60 to 90% eugenial, which is a causes of anesthetic లో యూజ్ చేస్తారు, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్గా యూజ్ చేస్తారు. ఇది వేయాలండి. ఇది కెమికల్ కాన్సన్ట్రేషన్ మెయిన్ ఇంపార్టెంట్ డయాగ్రాము. యూజోనల్ ఏదైనా కార్యోఫైలిన్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఏమేమి యూజోనల్, అసిటైల్ యూజోనల్, గ్యాలటినిక్ యాసిడ్, ఈ విధంగా OH, CH2, CH డబల్ బాండ్ CH2. ఇక్కడ క్యారియోఫైలలో ఏ విధంగా ఈ డయాగ్రామ్స్ వేసి మనం దీని గురించి ఇట్లా ఏమేమి ఉన్నాయో రాయాలి. యూజెస్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ యూజెస్ అనేసి అడుగుతారు కూడా. క్లోవ్ ఈజ్ యూజ్డ్ యాంటీసెప్టిక్ గాను, స్టిమ్యులెంట్ గాను, కార్బనేటివ్ గాను, ఆరోమేటిక్ అండ్ ఫ్లేవరింగ్ ఏజెంట్ కోసం కూడా, కుకింగ్లో ఫ్లేవరింగ్ ఏజెంట్ కోసము, యాంటీసెప్టిక్ గాను, స్టిమ్యులెంట్ గాను, మోషన్కి వచ్చినప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు కార్బనేటివ్, ఆరోమేటిక్ ఇవి రాసే సరిపోతాయి. డెంటిస్ట్కు మెయిన్ క్లోవ్ యూజ్ చేస్తారు. డెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది మోస్ట్లీగా ఇది యూజ్ చేస్తారు. ఇది క్లోవ్ అనేది మన ఇంటెస్ట్లో ఉన్న పారాసైట్స్ ఉంటాయి కదా, వాటిని కిల్ చేస్తుంది. ఎగ్జిబిట్ బ్రోడ్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అగైన్స్ ఫంగీ, బ్యాక్టీరియల్, ఫంగల్ ట్రీట్మెంట్, డయేరియా, ఇంటెస్టైనల్ వార్మ్స్ ఇలాంటి వాటికి, డైజెస్టివ్ ఆయిల్మెంట్స్ వాటికి మోస్ట్గా ఇది ఏం రాయాలి, యాంటీసెప్టిక్, స్టిమ్యులెంట్, కార్బనేటివ్, ఆరోమేటిక్ అండ్ ఫ్లేవరింగ్ ఏజెంట్ అని మెయిన్ రాయాలి. ఇంకా లాంగ్ ఆన్సర్లో ఇస్తే ఇవన్నీ రాయాలి. ఇది మెయిన్ డెంటిస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారు. ఫ్లేవరింగ్ ఏజెంట్ యూజ్ చేస్తారు. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. టూత్పేస్ట్ కదా. వామిటింగ్, ఏదైనా వామిటింగ్ సెన్సేషన్ అయినప్పుడు కూడా ఇలాంటివి యూజ్ చేస్తారు. ఇది మన రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి మనకు గుర్తుకుంటుంది. నెక్స్ట్ ఇంకో డ్రగ్ చూద్దాం. ఇప్పుడు సెన్నా గురించి. సెన్నా సినానియం వచ్చేసి తినేవెల్లి సెన్నా, ఇండియన్ సెన్నా. బయాలజికల్ సోర్స్ వచ్చేసి డ్రైడ్ లీఫ్లెట్స్ ఆఫ్ క్యాసియా అంగస్టియోఫోలియా. ఫ్యామిలీ వచ్చేసి లెగ్యుమినేస్ ఫ్యామిలీ. చూడండి సెన్నా ప్లాంట్. సెన్నా జియోలాజికల్ సోర్స్ వచ్చేసి మన ఇండియాలో ఉంది. ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర, కడప డిస్టిక్లో ఉంది, తమిళనాడులో ఉంది. తినేవెల్లి. సెన్నా ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్ ఏముందంటే, కలర్ అంటే ఎల్లోయిష్ గ్రీన్, చూస్తున్నారు కదా ఇమేజ్లో, ఎల్లోయిష్ గ్రీన్. ఆర్డర్ స్లైట్లీ టేస్ట్ బిటర్, మిసిలినస్ బిటర్, క్యారెక్టరిస్టిక్ టేస్ట్. ఆర్గనోలెప్టిక్ క్యారెక్టర్స్ అంటే ఎంత వెడ్త్ ఉంటుంది, ఎంత లెంత్ ఉంటుంది అనేసి, షేప్ ఏ విధంగా ఉంటుంది అనేసి. ఇది కెమికల్ కాన్స్టిట్యూషన్, వాటిలో ఏమేమి ఉంటాయి కెమికల్ కాన్స్టిట్యూషన్లో అంటే, కంటైన్ ఆంథ్రయోక్వినాన్ డెరివేటివ్స్. యాక్టివ్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ సెనోసైడ్ ఏ, సెనోసైడ్ బి, సెనోసైడ్ సి, సెనోసైడ్ డి ఉంటాయి. 4 ఉంటాయి. సెన్నా యూజెస్ మెయిన్లీ వచ్చేసి లాక్సేటివ్గా యూజ్ చేస్తారు, ఇరిటెంట్, ఫర్గేటివ్గా యూజ్ చేస్తారు. వేటిగా లాక్సేటివ్, ఇరిటెంట్, ఫర్గేటివ్, ఈ 2 రాస్తే సరిపోతుంది. మనం ఇందాక కెమికల్ కాన్స్టిట్యూషన్ చూసాం కదా, ఇమేజెస్. ఇది స్ట్రక్చరు, కెమికల్ స్ట్రక్చర్. సెనోసైడ్ ఏ, సెనోసైడ్ బి, సెనోసైడ్ డి ఏ విధంగా కెమికల్ స్ట్రక్చర్ చూడండి. నక్స్ వామిక గురించి చూద్దాం. నక్స్ వామిక సినానియం, బయాలజికల్ సోర్సు, ఫ్యామిలీ ఏదో చూద్దాం. నక్స్ వామిక సినానియం వచ్చేసి సీమెన్, స్ట్రైచిన్. నక్స్ వామిక సీడ్స్, పాయిజన్ నట్, సీమెన్, స్ట్రైకోనస్, క్విక్కర్ బటన్, బ్యాచిలర్ బటర్స్, డాగ్ బటన్స్, వామిటింగ్ నట్స్, క్రౌఫ్. బయాలజికల్ సోర్స్ వచ్చేసి కన్సిస్ట్ ఆఫ్ ది డ్రై రైప్ సీడ్స్ ఉంటాయంట. స్ట్రైకోనస్, నక్స్ వామిక. ఫ్యామిలీ వచ్చేసి లోగనియసిస్.
జియోలాజికల్ సోర్సెస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద సౌత్ ఇండియాలో ఉంటుంది. మలబార్ కోస్ట్, కేరళ, బెంగళూరు, ఈస్టర్న్ ఘాట్స్, నార్త్ ఆస్ట్రేలియా, సెలాన్. సౌత్ ఇండియా అని రాస్తే అయిపోతుంది మలబార్. కల్టివేషన్ ప్లాంట్ స్మాల్ ట్రీ అరౌండ్ క్యారెక్టర్స్ మీడియం సైజ్ ట్రీ ఉంటుంది. షార్ట్ ఫ్రాక్డ్ వైట్ హార్డ్ వచ్చేసి నక్స్ వామికా ట్రీ. కెమికల్ కాన్స్టిట్యూషన్ స్ట్రైకోచిన్, బ్రూసిన్, లోగనిన్. ఆల్కలైడ్ గ్రూప్ ఇది. స్ట్రైకోచిన్, బ్రూసిన్, లోగనిన్. ఈ డయాగ్రామ్ వేయాల్సి వస్తుంది మనము. ఈ కెమికల్ స్ట్రక్చర్ వేస్తే ఇంప్రెషన్ బాగుంటుంది డయాగ్రామ్లో. కెమికల్ స్ట్రక్చర్ మెయిన్లీ యూజెస్ వచ్చేసి ఆల్కలైడ్, స్ట్రైచిన్, మౌత్ ఇన్ యాక్ట్, బిటర్, లాక్సేటివ్గా యూజ్ చేస్తారు. మెయిన్లీ స్టిమ్యులేటివ్గాను లాక్సేటివ్గాను యూజ్ చేస్తారు. అది రెండు మెయిన్ రాసి స్టిమ్యులేటివ్ లాక్సేటివ్స్ అని రాసి అయిపోతాయి. మూమెంట్ ఆఫ్ రెస్పిరేషన్ డిపెండ్ అపాన్ క్విక్, హాట్, స్లో అవి రాసి అయిపోతుంది, అవసరం లేదు. లాక్సేటివ్ అని రాయాలి. స్టిమ్యులెంట్ సిఎన్ఎస్ డిప్రెసెంట్. ఇది ఈరోజు వచ్చేసి నక్స్ వామికా, సెన్నా, క్లోవ్. మీరు అడిగిన దాని గురించి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.